హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అందరైతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వచ్చి ఆల్స్టామ్ కంపెనీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. చాలామంది తెలుసు ఆల్స్టామ్ అంటే చాలా పెద్ద కంపెనీ, ఓకేనా. అలాగే దీంట్లో ఏం తయారుతారంటే మీకు తెలిసే ఉంటుంది అనమాట. సో మెట్రో ట్రైన్స్ అనేటివి అసెంబుల్ చేసి బయటకైతే పంపిస్తారనమాట. సో ఇది మంత్లీ వన్స్ కానీ లేదా 2 months 2 times కానీ అసెంబుల్ చేసి ట్రైన్స్ అయితే బయటికి పంపిస్తూ ఉంటారు అనమాట. సో నేను చాలా మాటలు చూస్తూ ఉంటాను రోడ్లో. ఒకసారిగా బయలుదేరితే 5 bogies ఉంటాయి కదా, 5 bogies అనేవి వరుసగా రోడ్లో పెట్టేస్తారు. దానికోసం పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఈ సిటీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే కంపెనీస్ చాలానే ఉన్నాయి, కానీ ఈ ఆల్స్టామ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో ఫెసిలిటీస్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, అలాగే మీకు బస్ ఫెసిలిటీ ఏదైనా సరే అన్నీ మీకు చాలా బాగుంటాయి. ఎవరు ప్రొవైడ్ చేయనంతగా వీరైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ మనం పాయింట్లోకి వెళ్తే, సో ఈ జాబు ఎవరికైతే ఎలిజిబిలిటీ, అలాగే ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అలాగే శాలరీస్ ఎంత, మీకు ఇయర్లీ బోనస్ ఎంత, అలాగే మీకు మంత్లీ బోనస్ ఎంత అనేది మీకు క్లియర్గా అయితే వీళ్ళు ఒక వెబ్సైట్ లింక్ అయితే పంపించారు. సో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. వీడియోని ఎన్ని వరకు చూడండి, స్కిప్ చేసి చూస్తే మటుకు నేనేం చేయలేను, ఎందుకంటే ఇది కొంచెం చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. సో నేను ఈ వీడియో చేయకముందు 6 గంటల సేపు అయితే నేను ఈ ఫామ్ని అయితే నేను స్టడీ చేసి మరీ వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. దీంట్లో 3 steps ఉంటాయి. సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ జాబ్కి అయితే ఎలా అప్లై చేసుకోవాలో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, లేకుంటే మీరు డైరెక్ట్గా ఆల్స్టామ్ కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ ఆల్స్టామ్ కంపెనీ ఎక్కడ ఉందంటే శ్రీ సిటీలో సెజ్లోనే. సో డానియల్ కంపెనీకి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసి ఉంటుంది, ఎవరైనా కొత్తగా వచ్చే అయితే తెలియదు అనమాట. సో డానియల్ కంపెనీ అయితే మనకు రోడ్లో పక్కనే ఉంటుంది. సో దాని బ్యాక్ సైడ్ అనేది ఆల్స్టామ్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో నేను గూగుల్ మ్యాప్ లింక్ కూడా కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు జాబ్కి అయితే అప్లై చేయాలంటే కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో ఈ జాబ్ ఫామ్ కూడా మీకు లింక్ ఓపెన్ చేసి ఎలా అప్లై చేయాలనేది నేను పక్కన చూపిస్తూ ఉంటాను, ఓకేనా. ఇది ఇవాల్టి వీడియో కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. చాలామంది డిప్లొమాలు కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈ 3 క్వాలిఫికేషన్ వాళ్ళు నన్ను తరచుగా అడుగుతుంటారు కదా జాబ్ గురించి. సో వాళ్ళకి ఇది 100% అయితే వర్క్ అవుతుంది అనమాట. ఈ ఆల్స్టామ్లో కానీ మీకు ఒక్కసారి జాబ్ వస్తుందంటే మీ లైఫే మారిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా తప్పకుండా చేయండి. ఎందుకంటే మన ఛానల్ని కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. సో మీకు తెలిసిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, అలాగే ఇన్స్టాలో కావచ్చు మీరు షేర్ చేశారంటే సో మన వల్ల ఒక జాబ్ వచ్చినా కానీ మనకు హ్యాపీ అనమాట. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు జాబ్ అప్లికేషన్ ఫ్రమ్ ఆల్స్టామ్ అని ఉంది. 25th April 2024 ఈ ఫామ్ అయితే మనకు రిలీజ్ చేశారు. సరే, ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఈ బటన్ని స్టార్ట్ చేయండి. చూసి ఇక్కడ చూడొచ్చు జాబ్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చి అడ్రస్ ఆల్స్టామ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్, శ్రీ సిటీ, తాడా, ఆంధ్రప్రదేశ్ 517646 ఇది అడ్రస్. అలాగే ఫ్యాక్టరీ లొకేషన్ వచ్చి పైన కదా గూగుల్ మ్యాప్స్ ఇది. అలాగే ఫ్యాక్టరీ వీడియో. సో ఈ ఫ్యాక్టరీ గురించి మీకు ఏదైనా డిఫాల్ట్గా అంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే వీడియో ఏదైనా మీరు చూడాలంటే దీన్ని క్లిక్ చేసి మీకు ఆ వీడియో అయితే వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ కింద చూస్తే ఎలిజిబిలిటీ చూడండి. ఎలిజిబిలిటీ దీంట్లో వచ్చి ఐటీఐ వెల్డర్ ట్రేడ్ ఓన్లీ, ఓకేనా. ఐటీఐలో ఓన్లీ వెల్డర్ మాత్రమే అడుగుతున్నారు, సరేనా ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అయితే మీరు గమనించండి. నెక్స్ట్ చూస్తే డిప్లొమా వచ్చి మెకానికల్, ఆటో అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. డిప్లొమాలో ఈ 2 క్వాలిఫికేషన్ అయితే కావాల్సి ఉందన్నమాట. అలాగే సో ఈ 2 క్వాలిఫికేషన్ సంబంధించి మీరు కానీ జాబ్ కానీ అప్లై చేయాలనుకుంటే మీకు ఉండాల్సిన ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి 2022, 23 అలాగే 24. సో ఈ 3 yearsలో మీరు పాస్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా, సరేనా. ఇక్కడ పక్కన చూడొచ్చు బ్రాకెట్లో ఎస్పెషల్లీ ఓన్లీ ఆల్ క్లియర్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంటున్నారు. అంటే ఎలాంటి బ్యాక్లాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు ఉండకూడదు అనమాట. సో మీరు ఈ ఖచ్చితంగా అన్ని పాస్ అయిపోయి మీరు బయటకు అయితే వచ్చుండాలి. పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అయితే మీకు జాబ్ అయితే ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు జాబ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పొజిషన్ టైటిల్ ట్రైనీ ఆన్ ఆల్స్టామ్ కంపెనీ రోల్.
ఓకేనా. సో మీకు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు అయితే ఇస్తారు. అలాగే నాట్ NATS స్కీమ్ కింద కావచ్చు, అలాగే నీమ్ కింద కావచ్చు, అలాగే NAPS కింద అయితే ఇవైతే మీకు ఇవ్వకూడదు అనమాట. మీకు డైరెక్ట్గా జాబ్ అనేది మీరు డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూస్తే దీనికి ఎవరైతే ఎలిజిబుల్ రా అంటే జెండర్ వచ్చి బోత్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకేనా. ఆడవారు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇద్దరు దీనికి ఎలిజిబిలిటీ అనమాట. అలా కింద చూడొచ్చు జాబ్ నేచర్ వచ్చి మెకానికల్ అసెంబ్లీ అండ్ వెల్డింగ్, ఆర్క్ అండ్ స్పాట్. సో వీటిలో మీకు ఈ మెకానికల్ ఐటీ చేసిన వాళ్ళు సో మీకు ఈ కోర్స్ ఉంటుంది కదా, సో ఈ వర్క్ చేసి ఉండాలి అయితేనే మీకు వస్తుందన్నమాట. అలాగే వర్కింగ్ డేస్ చూద్దాం. వర్కింగ్ డేస్ వచ్చి మీకు 5 days ఇన్ ఏ వీక్. ఓకేనా. 5 days ఇన్ ఏ వీక్ అంటే ఒక వారంలో మీకు 5 days మాత్రమే ఉంటుంది. అలాగే మీకు శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, మీకు 2 days లీవ్ అయితే ఇస్తారనమాట. సో మీకు అప్పటికి పర్ మంత్కి వచ్చి మీకు వచ్చే డ్యూటీ డేస్ వచ్చి మనకు సో ఈ లెక్కను చూసుకుంటే మీకు పర్ మంత్కి వచ్చి 22 days మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే 2 shifts ఉంటాయి. ఇంకోటి వచ్చి 9 working hours అనమాట. ఓకేనా. ఈ 2 shiftsలో మీకు 8 hours కదా మామూలుగా, వీళ్ళు 9 hours అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కింద చూద్దాం కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ చూద్దాం. మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో 2.55 lakh అనేది మీకు శాలరీ రూపంలో ఇస్తారనమాట. అది పర్ యానం అది. సో అది ఎంత నేను పక్కన వేస్తాను చూడొచ్చు. అలాగే ఇది కాకుండా మీరు ఈ 1 yearలో మీరు కంటిన్యూగా జాబ్లో జాయిన్ అయ్యి జాబ్కి అటెండ్ అయితే మీకు వచ్చి అలవెన్స్ వచ్చి 50,000 rupees అనమాట, స్టేట్ అలవెన్స్. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇయర్ చూద్దాం. సెకండ్ ఇయర్లో మీకు కొంచెం పెరుగుతుంది అనమాట. 2.85 lakhs నుంచి దాకా ఇస్తారు మీకు. అలాగే దీనికి కూడా సెకండ్ టైం వచ్చి కూడా మీకు 50,000 అనేది సైట్ అలవెన్స్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ కింద చూస్తే బోనస్ 15,000 rupees అనేది పర్ ఇయర్ అనేది మీకు ఫ్రీగా బోనస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే షిఫ్ట్ అలవెన్స్ ఫర్ సెకండ్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్ అనమాట. సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అనేది మీరు నైట్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి దానికంటూ మీరు కొంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట కంపెనీ. ఓకేనా. ఇంకా ఓవర్ టైమ్ అలవెన్స్ ఫర్ ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్. సరేనా. మీకు డ్యూటీ కాకుండా ఎక్స్ట్రాగా మీకు వర్కింగ్ అవర్స్ కానీ అంటే ఓటీ కానీ చేస్తే దాంట్లో మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఓటీకి మీకు అమౌంట్ వస్తుంది. అలాగే హోమ్ డ్రాప్ కూడా చేస్తారు. ఓకేనా. క్యాబ్లో. నెక్స్ట్ PF సేవింగ్ అలాగే 43,200 ఫర్ ఇయర్ అనమాట. సో మీ శాలరీ నుంచి 43,200 వరకు శాలరీ కట్ చేసి మీకు PFలు అయితే వేస్తారు. అలాగే కంపెనీ కూడా కొంత ప్రొవైడ్ చేస్తారు అనమాట. PF గురించి మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, అదనమాట. ఇంకా నెక్స్ట్ చూద్దాం అదర్ బెనిఫిట్ చూస్తే 6 lakhs మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే అడిషనల్ ESI కవరేజ్ అనమాట. అలాగే 2 time ఫుడ్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ఆల్ ద షిఫ్ట్స్ అనమాట. మీరు ఏ షిఫ్ట్లో వర్క్ చేసినా కానీ మీకు 2 times అనేది ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూద్దాం కంపెనీ ట్రాన్స్పోర్ట్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ఆల్ ద షిఫ్ట్స్ అనమాట. మీరు ఏ షిఫ్ట్లో కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, జనరల్ కావచ్చు, దానికి మీరు డ్యూటీకి వచ్చినా కానీ మీకు బస్ ఫెసిలిటీ అయితే మీకు ఉంటుందన్నమాట. సో కంపెనీ నుంచి మీకు కొన్ని రూట్స్కి అయితే మీకు బస్సు అనేది వేస్తున్నారన్నమాట. సూర్యాపేట కావచ్చు, గుమ్మడిపూడి కావచ్చు, సత్తివేడు కావచ్చు, తడ, వర్ధపాలెం, కాళాస్ వరకు అయితే ఆలస్యం బస్సు అయితే తిరుగుతున్నాయన్నమాట. అక్కడి నుంచి వస్తే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా దూరం వచ్చినట్టయితే మీరు తరలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, మీరు హాస్టల్లో కావచ్చు, పీజీలో కావచ్చు, రూమ్స్లో కావచ్చు ఉండి మీ డ్యూటీకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద కంపెనీ ఫర్ 2 weeks ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో అప్పటి నుంచి 2 weeks వరకు మీకు హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ. వాళ్ళు ఓన్గా కంపెనీ రూమ్ వాళ్ళదే, అలాగే ఫుడ్ కూడా వాళ్ళదే. సో ఈ 2 weeksలో మీరు హాస్టల్ కావచ్చు, రూమ్ కావచ్చు, పీజీ కావచ్చు చూసుకొని సో 2 weeks తర్వాత మీరు షిఫ్ట్ అయిపోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత అయితే మనకు ఇస్తారని అయితే నమ్మకం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ HR ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. టెక్నికల్గా అంటే మీరు ఏమైతే చేశారు, మీరు IT మెకానికల్ డిప్లొమానా చేస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ ఉంటుంది ఒక రౌండ్. సెకండ్ రౌండ్ వచ్చి మీకు HR ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అలాగే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఆఫ్ 45 days ఆన్ ది జాబ్ అనమాట. సో ఇంటర్వ్యూలు కూడా మీరు సెలెక్ట్ అయితే మీకు మళ్ళీ 45 days దాకా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట త్రూ APSSDC. ఓకేనా. డ్యూరింగ్ దిస్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ కంపెనీ విల్ ప్రొవైడెడ్ ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, నో స్టైఫండ్ డ్యూరింగ్ ద 45 days OJT పీరియడ్ అనమాట. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే సో సెలెక్ట్ అయినాక 45 days అనేది మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఎలాంటి స్టైఫండ్ అనేది ఇవ్వరనమాట. సో దానికి సెలెక్ట్ అయిన తర్వాత అయితేనే మీకు సాలరీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూద్దాం పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ 1 to 2 years అనమాట. ఆఫర్ విల్ బీ రిలీజ్డ్ ఫర్ 1 year అండ్ విల్ బీ ఎక్స్టెండెడ్
ఫర్ సెకండ్ ఇయర్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఓకేనా, అంటే సో మీరు ఫస్ట్ ఇయర్ మీరు మీ పర్ఫార్మెన్స్ కన్నా బాగా చూపించినట్టయితే సో సెకండ్ ఇయర్ కూడా మీరైతే ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. లేకుంటే 3 years అవకాశం కూడా ఉంటుంది. పర్మనెన్సీ విల్ బి డిసైడెడ్ ఓన్లీ ఆఫ్టర్ 2 years బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ నీడ్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ కన్నా మీరు కరెక్ట్గా నడుచుకుంటే వర్క్ అని బాగా చేస్తే సెకండ్ ఇయర్ కూడా మీరు రన్ అవ్వచ్చు. ఫస్ట్ సెకండ్ ఇయర్ రన్ అయితే మీకు పర్మనెంట్గా జాబ్ అనేది ఇస్తారన్నమాట. సో ఫస్ట్ ఇయర్లో పాస్ అయ్యి సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినా కానీ మీకు జాబ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది అనేది కరెక్ట్గా అయితే చెప్పలేము అని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మనం ఈ కంపెనీ గురించిన పూర్తి వివరాలు. ఓకేనా, మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మరొకసారి వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి చూడండి. అలాగే ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓపెన్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా నెక్స్ట్ అని, ఇక్కడ కింద చూడొచ్చు ప్లీజ్ ఫిల్ ద ఫామ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీనిగానే మీరు క్లిక్ చేసినట్టయితే పైన మీ నేమ్ అడుగుతుంది కదా, ఫుల్ నేమ్ అక్కడ చూడొచ్చు. ఎగ్జాంపుల్గా రమేష్ కొండూరు అంటున్నాడు కదా, సో అక్కడ మీరు నేమ్ అలాగే సర్నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఫోన్ నెంబర్ 2 సెకండ్ అనమాట. సో మీ ఆల్టర్నేట్ నెంబర్ ఏదైనా ఉంటే ఒకటి ప్రొవైడ్ చేయండి, మీ మదర్దో మీ ఫాదర్దో అలాగే ఏదైనా ఎంటర్ చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్ అనమాట. వీ విల్ షేర్ వాట్సాప్ గ్రూప్ టు లింక్ దిస్ నెంబర్ ఓన్లీ ప్లీజ్ డబుల్ చెక్ అనమాట. సో ఇక్కడ ఇచ్చే నెంబర్కి అయితే మీకు గ్రూప్లో మెసేజ్ పెడుతుంటారు కదా, ఆ మెసేజ్ అంటే మీకు వస్తూ ఉంటాయి. దానికి మీకు ఓకే అయితే అక్కడ మీరు నెంబర్ అయితే ఇవ్వచ్చు. అలాగే మీ మెయిల్ ఐడి ఇవ్వచ్చు అనమాట. మీ మెయిల్ ఇస్తేనే మీకు ఫర్దర్గా ఏదైనా మెయిల్స్ నింపి చెప్పాలంటే మీకు మెయిల్ ద్వారా మీకు త్రూ చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ జెండర్ అనమాట. జెండర్ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మేలా లేకుంటే ఫీమేల్ అనేది. అలాగే మీ ఏజ్ ఎంత, ఓకేనా, 20-22 years ఏదో సంథింగ్ ఇచ్చారు కదా, దాన్ని మీరు ఎంటర్ చేయండి. అలాగే నేటివ్ స్టేట్ అనమాట. సో మీరు పుట్టింది ఏపీనా, టీఎన్నా లేకుంటే టీఎస్ఆ, కర్ణాటకనా అట్లాగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ అనమాట. మీ డిస్ట్రిక్ట్ని ఇక్కడైతే ఇచ్చేసేయచ్చు. అలాగే మదర్ టంగ్, మీ లాంగ్వేజ్ ఏంటి, తమిళ, తెలుగు, కన్నడనా, ఇంగ్లీష్నా లేకుంటే అట్లా ఏది ఉంటే అదైతే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చి కాలేజ్, మీరు ఏ కాలేజ్ అయితే మీరు ఈ ఐటీ కానీ డిప్లొమా కానీ మెకానికల్ కానీ ఫిల్ చేశారో సో ఆ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అలాగే ఎడ్యుకేషన్ అనమాట. సో మీరు ఏం చేశారో దాన్ని ఇక్కడ ఇచ్చేసేయండి. లాస్ట్లో సబ్మిట్ పడుతుంది కదా, సబ్మిట్ చేసేయండి. అది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సబ్మిట్ కొడితే చూపించట్లేదు, ఎందుకంటే నేను ఫిల్ చేయదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఆల్స్టామ్ గురించి అయితే పూర్తి వివరాలు. ఫ్రెండ్స్ ఆల్స్టామ్ గురించి నేను చేద్దామని దగ్గర 1 year పాటు వెయిట్ చేస్తున్నాను. సో ఎన్ని రోజులకైతే మనకు అయితే దొరికిందనమాట చేసే అవకాశం. ఎవరైతే ఈ వీడియోని పూర్తిగా చూస్తుంటారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళకైతే నేనేం చేయలేను. అలాగే ఇంకా మన ఛానల్లో దాదాపు ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయితే నేను కంప్లీట్ చేస్తాను అనమాట. సో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు వేరే ఏదన్నా కంపెనీ గురించి కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. అలాగే ప్లేలిస్ట్ ఉన్నాయి. సో మీకు అన్ని వివరంగా పెట్టున్నాను అనమాట. మీరు కావాలంటే ఓపెన్ చేసుకుని అయితే చూడొచ్చు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ దెబ్బతో డిప్లొమాలు కావచ్చు, మెకానికల్ కావచ్చు, అలాగే ఐటీ వాళ్ళు కావచ్చు, కొన్ని టెక్నికల్ ఉంటుంది క్వాలిఫికేషన్, వాళ్ళందరికీ జాబ్ దొరికేస్తుంది అనేసి నేను ఆశిస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ మీరు పోయిన తర్వాత ఈ వీడియో ఓపెన్ చేసి ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దయచేసి ఈ వీడియో కింద ఓపెన్ చేసి మీరు కామెంట్ అయితే చేయండి అనమాట. సో అక్కడ ఎలాంటి ఇష్యూ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా ఇంటర్వ్యూ చేస్తారనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో ఇన్ఫార్మ్ చేయండి. లేకుంటే ఇన్స్టాలో వచ్చి నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు అందుబాటులోకి వస్తాను. అక్కడ మనం మాట్లాడదాం. సో ఇంకొంతమందికి దీన్ని మనకు షేర్ చేద్దాం. ఓకేనా, ఇంత ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనేసి అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూనండి. ఇంకెంత ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ బాల చంద్రగిరి.